హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ ఛానల్. బిఫోర్ వీడియోలో డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు కూడా ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీన్ని బట్టి మీరు ఎలా యూజ్ చేసుకోవాలని తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ 75 km/h 250 kilometers కవర్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే ఇక్కడ కార్ స్పీడ్ కాన్స్టెంట్ అని ఊహించాలి. 75 kilometers జర్నీ యూనిఫామ్ స్పీడ్తోనే ప్రయాణిస్తుంది, అప్ అండ్ డౌన్ లేదు కాబట్టి. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 అవర్లో 75 kilometers కవర్ చేస్తుంది. 1 అవర్కి 75 kilometers కవర్ చేస్తుంది, అర్థం చేసుకోవాలి. 250 kilometersకి ఎంత టైం పడుతుంది, ఓకేనండి, ఎంత టైం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఎక్కువ అవర్స్లో ఉన్నప్పుడు 6 minutesలో మార్చుకొని చేయటం బట్టి 1 అవర్కి 60 minutes అయితే ఎన్ని మినిట్స్ పడుతుంది 250 kilometersకి. ఇది డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా చూడండి. చాలామంది టైం అంటంతోనే ఇన్వర్స్ ప్రపోర్షన్ అనుకుంటాము, అన్నీ అలా ఉండవు. ఇక్కడ ఏంటంటే మనకు తెలుసు, ఒకే స్పీడ్తో ప్రయాణిస్తున్నప్పుడు 1 అవర్లో 75 వెళ్తే 250 kilometers కవర్ చేయాలంటే ఎక్కువ దూరం వెళ్తున్నామంటే ఎక్కువ టైం పడుతుంది, తెలిసిందే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, 6 hours అనుకోండి. ఇంకా దూరం వెళ్ళాలి అంటే, ఒకవేళ బెంగళూరు వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. డిస్టెన్స్ పెరిగితే టైం ఎక్కువ పడుతుంది. అలా ఉంచుకొని దీన్ని బట్టి ఏమవుతుందండి, ఇది ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి, x2 కనుక్కోవాలండి. ఇది x1/1 x2/2 అనుకుంటే, ఈ టైంని x1 x2 అనుకుంటే, డిస్టెన్స్ని y1 y2 అనుకుంటే x1/x2 = y1/y2 వేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, 1 hour అంటే 60/x2 = y1 అంటే 75/250. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ లాగా ఈ రెండు సేమ్ లేవు కాబట్టి ఇలా వేసుకోవచ్చు. డైరెక్ట్ x2 = 60 × 250 x2 పక్కన ఏది ఉందో అది బై వేసేసేయాలండి 70. ఇలా కూడా వేస్తారు చాలామంది. క్రాస్ మల్టీ 60 × 250/75 డైరెక్ట్ ప్రపోర్షన్గా అది ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్గా ఉన్న సేమ్ ఉన్న వేసేసి లేని దానికి /75 వేసేయాలి. 25 ఇది 3 times, ఇది 10 times, 20 times. 20 × 10 200 minutesని అవర్స్లోకి మార్చుకోవచ్చు. ఆప్షన్ ఆన్సర్ అవర్స్లో ఉందనుకోండి, 200/60 అంటే 0 క్యాన్సిల్. 3 times అంటే 3 hours 20 minutes మిగులుతుంది. 3 hours 20 minutes. 20 అంటే 6 3 are 18, ఇంకా 20 minutes ఉంటుంది కాబట్టి 3 hours 20 minutes అండి. ఆన్సర్ 3 hours 20 minutes అనమాట. అర్థమైందండి. అంటే ఓన్లీ అబ్జర్వ్ చేసుకోవాలి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా, ఇన్వర్స్లో ఉందా. ఇప్పుడు చూడండి క్వశ్చన్. ఒక 15 workers ఒక వర్క్ని 48 hours కంప్లీట్ చేస్తారు. అదే వర్క్ తొందరగా అయిపోవాలనుకోండి, ఎక్కువ మెంబర్స్ రావాలా అవసరం లేదా అది చూసుకోవాలి. తక్కువ మంది పడతారా, ఎక్కువ మంది పడతారా. సో గ్రౌండ్ క్లీనింగ్ ఉంది, దీనికి 48 hours వర్క్ చేస్తే 15 members సరిపోతారు. కానీ మనం తొందరగా కావాలి గ్రౌండ్ అంటే 30 hours కంప్లీట్ చేయాలి, అంటే ఎక్కువ మంది వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అవర్స్ పెరిగినాయి, అవర్స్ తగ్గినాయి, అంటే మెంబర్స్ ఏం కావాలి, ఎక్కువ మంది కావాలి. ఇలా అయినా ఆలోచించు, ఎక్కువ మంది అయితేనే తొందరగా కంప్లీట్ చేస్తారు. అంటే ఇప్పుడు కనుక్కోవాల్సింది x2 అనుకోండి. ఫార్ములా ఏమేయాలండి, x1/x2 = y2/y1 వేయాలి. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ అనమాట. x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y. మీరు ఇవన్నీ కాకుండా ఇలా క్వాంటిటీ పెరుగుతుంటే తగ్గుతుంది అనుకోండి, ఈ సెకండ్ రేషియో రెసిప్రోకల్ తీసుకోండి. 15/x2 = 30/48. బిఫోర్ వీడియోలో చిన్న మిస్టేక్ చేశాం కదా, అలా చూసుకోవాలి. 30x2 = 48 × 15. డైరెక్ట్గా అయినా వేసేయచ్చు 48 × 15/30 అని. ఈ స్టెప్ నో నీడ్, ఓకేనండి. 30 2 times 48/2 అంటే 24 workers పడతారండి. చూడండి, 30 hours కంప్లీట్ చేయాలి అంటే ఏమవుతుంది, 24 workers పడతారు అన్నమాట. ఇది ఆన్సర్, కింద ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ మనం చూస్ చేసుకోవాలి. ఓకేనండి, డిఫరెన్స్ అర్థమైంది కదా. అలా దాన్ని బట్టి చూసుకొని డైరెక్ట్ ప్రపోర్షన్ అయితేనా ఇలా ఈ ఫస్ట్ x1/x2 = y1/y2 ఇచ్చేయాలి. ఇన్వర్స్ ప్రపోర్షన్ అయితే x1/x2 = సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ తీసుకోవాలి. ఏది తెలిసినా పర్వాలేదు. ఇది x1/y1, ఇది x1 x2 అనుకుంటే ఇది y1/y2 అనుకోవాలి. ఏదైనా పర్వాలేదు, ఒకటి మాత్రం రెసిప్రోకల్ తీసుకోవాలి.